హలో చికెన్ లవర్స్, ఈరోజు వీడియోలో మనము నాటుకోడి పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దాము. చాలా ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి అబ్బా. అలానే మీకు నాటుకోడి ఇష్టమైతే ఒక కమెంట్ చేయండి అబ్బా. ఈరోజు నాటుకోడి పులుసు అంటేనే ఆ టేస్ట్ కానీ ఆ ఘాటు కానీ డిఫరెంట్గా ఉంటుంది కదా. ఎలానో సంక్రాంతి వచ్చేస్తుంది. సంక్రాంతి అంటేనే ఇంటికి కొత్త అల్లుళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు నాటుకోడి పులుసు చేసి పెట్టి సంగటి కానీ లేదా గారెలు కానీ చేసి పెడితే అద్దిరిపోయిద్ది అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. చాలా ఈజీగా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో నాటుకోడి పులుసు ఎలా తయారు చేయాలో చూపించేస్తాను. రండి మరి చూసేద్దాం. ఈలోగా మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా చికెన్ కర్రీ చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. ఫస్ట్ అయితే నాటుకోడి తీసుకోవాలప్ప. నాటుకోడి తీసుకొని దాన్ని బాగా వాటర్ వేసి వాష్ చేసేసేయాలి. సో ఇది నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను. వేరే వాళ్ళు ఎలా చేస్తారో నాకు తెలియదు. ఇది నా స్టైల్లో నేను ఇలానే చేసేదాన్ని అనమాట. సో ఫస్ట్ అయితే నాటుకోడి తీసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత అందులోకి కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ ఇంకా పసుపు కూడా వేయాలి. నేను మ్యారినేట్ చేసి తర్వాత చేస్తానన్నమాట కర్రీ. సో ఇందులోకే మనము కారం కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. నాటుకోడి కొంచెం కారంగా ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి. అందుకే కొంచెం కారం ఒక 1/2 టీ స్పూన్ to 1 టీ స్పూన్ ఎక్కువ వేసుకోవాలన్నమాట. సో నేనైతే కారం 3 టేబుల్ స్పూన్స్ వేసాను. అలానే ఇందులోకి ఇప్పుడు ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. అంటే ఆల్మోస్ట్ ఆల్ మసాలాస్ అన్నీ కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. కారం 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను కదా, ధనియాల పొడి 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను అనమాట. కొంచెంగా జింజర్ పేస్ట్ కూడా వేసుకున్నాను. జింజర్ పేస్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేశాను అనమాట. అంటే మనకు ఆ మసాలా కానీ ఆ సాల్ట్ కానీ ఆ కారం అంతా కూడా ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మంచిగా ముక్కలకి పడితే అప్పుడు మంచిగా అది మ్యారినేట్ అవుతుంది కదా. సో దాన్ని అలానే ప్లేట్ మూసి పెట్టి పక్కన పెట్టేసేయచ్చు. మిగతా మసాలా అంతా రెడీ చేసుకునే లోపు, లేదా ఫ్రిడ్జ్లో కూడా పెట్టవచ్చు అనమాట. సో ఈలోగా మనము ఫస్ట్ అయితే మసాలా రెడీ చేసేసుకుందాము. సో మసాలాకైతే ఒక చెక్క లవంగము వేసుకోవాలన్నమాట. 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. మీకు కారం తక్కువ తింటాము అనుకుంటే పచ్చిమిరపకాయలు అవాయిడ్ చేయొచ్చు అనమాట. అలానే దాంట్లోకి ఒక ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెము పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. వేసుకొని కొంచెం దాన్ని మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి ఏం చేయాలి, కొంచెం క్యాష్యూస్ గసగసాలు నానబెట్టుకోవాలి మనం మసాలా స్టార్ట్ చేసే ముందే. సో ఆ క్యాష్యూ గసగసాలు కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. ఫస్ట్ కొబ్బరి వేసినప్పుడే వాటర్ వేయకూడదు. క్యాష్యూ గసగసాలు వేసినప్పుడు వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని, సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుందండి. మనకు ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆర్ 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసాను. బాగా అది ఏమంటాము, నాటుకోడి బాగా వేగాలి కదా. సో వేగిన తర్వాత మనకి ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుందన్నమాట. సో అందుకే ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ఇప్పుడు మనము ఉల్లిపాయలు అనేవి వేసుకున్నాం. ఉల్లిపాయలు ఒక 1 or 2 ఆనియన్స్ ఒక 1 or 2 వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్, ఎక్కువ టైం కూడా తీసుకోదు, చాలా తొందరగా చేసేసుకోవచ్చు. సో మంచిగా ఉల్లిపాయలు అనేటివి బాగా వేగిపోవాలండి. మరీ అలా ఎక్కువసేపు వేయించకూడదు, మరీ అలా అని చెప్పి పచ్చిగా కూడా ఉండకూడదు అనమాట. కొంచెం మీడియంగా మంచిగా వేయించుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇందులోకే నేను మసాలా అయితే ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఆ మసాలా అనేది యాడ్ చేస్తున్నాను. నేను ఇందులోకి టొమాటోస్ ఏమి యాడ్ చేయట్లేదు. ఓన్లీ ఉల్లిపాయలు మాత్రమే ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక జింజర్ అవన్నీ వేసుకొని వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే మనకి రెడీమేడ్ పేస్ట్ ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటాం జింజర్ పేస్ట్లు, కాబట్టి మనకి జింజర్ పేస్ట్ రెడీ అవైలబుల్ ఉంటుంది కాబట్టి సపరేట్గా కూడా ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. లేదు అప్పుడప్పుడు ఫ్రెష్గా మనము మసాలా రెడీ చేసుకునేటప్పుడు ఇందాక ఉల్లిపాయ కొబ్బరి అవన్నీ వేసుకున్నాం కదా, అందులోకే జింజర్ గార్లిక్ కూడా యాడ్ చేసుకొని వేసుకుంటే
సో మొత్తం ఒకే మసాలా రెడీ అయిపోతుంది కాబట్టి దాన్ని మనము ఇప్పుడు మసాలాలోకి యాడ్ చేసేసుకోవచ్చు అనమాట ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత. లేదు మీకు జింజర్ పేస్ట్ మా ఇంట్లో స్టోర్ ఉంటుంది, ఇంట్లో ఉంటుంది అనుకున్నప్పుడు ఆ జింజర్ పేస్ట్ యాడ్ చేసి కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత ఈ కొబ్బరి మసాలా అనేది యాడ్ చేయొచ్చు. మసాలా అనేది ఫస్ట్ కొంచెంగా వేసుకోండి, దాని తర్వాత మళ్ళీ మనం ముక్కలు యాడ్ చేసిన తర్వాత మిగతా మసాలా కూడా యాడ్ చేయొచ్చు అనమాట. సో ఆల్రెడీ మనము సాల్ట్ కారం అన్నీ కూడా అందులోకి ముక్కలకి పట్టేలాగా వేసాం కదా. సో ఇప్పుడు పులుసులో కూడా కొంచెంగా సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకొని వాటర్ వేస్తాం కాబట్టి సాల్ట్ అనేది ఇంకొంచెం ఎక్స్ట్రా పడుతుందన్నమాట. కారము ఆప్షనల్ అండి, మీరు ఎక్కువ కారం తినగలము అనుకుంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే వేసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో ఇప్పుడు వచ్చేసి చికెన్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నిదానంగా యాడ్ చేసుకొని మొత్తము మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ మసాలా అంతా కూడా పట్టేలాగా, మనం ఇందాక ఫ్రై చేసాం కదా అదంతా కూడా పట్టేలాగా మొత్తం అంతా కూడా కలయిదిప్పుకోవాలన్నమాట. అంటే వెంబడే మనం కుక్కర్ మూత క్లోజ్ చేయకుండా ఫస్ట్ అయితే ఆ మసాలా అంతా మిక్స్ అయ్యేలాగా గరిట తీసుకొని మిక్స్ చేయాలన్నమాట. ఇందాక మసాలా కూడా కొంచెం లైక్ వదిలిపెట్టాం కదా, మిగిల్చాం కదా, ఆ మసాలా కూడా ఇందులోకే ఫస్ట్ ఆనియన్ జింజర్ పేస్ట్ మసాలా అంతా కూడా యాడ్ అయిన తర్వాత ఆ మసాలా కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. సో చికెన్ వచ్చేసి మంచిగా వేగాలన్నమాట ఈ ఆయిల్లో కొంచెం సేపు. అలానే ఆ మసాలా కారం అవన్నీ పట్టాలి కదా. డైరెక్ట్గా వాటర్ పోసి మనం ఉడకపెట్టేస్తే టేస్ట్ రాదు, అందుకే కొంచెం సేపు అది వేగనీయాలన్నమాట. ఒక 5-10 మినిట్స్ అలానే వేగాలన్నమాట. వాటర్ ఆయిల్లోనే చికెన్ అనేది వేగాలన్నమాట. సో వేగిన తర్వాత ఇప్పుడు మనకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ వచ్చి మనము మన మసాలాకి యాడ్ చేసి ఉంటాం కదా జారు, ఆ జార్లోనే వాటర్ వేసుకొని ఆ వాటర్నే వేసుకోవాలన్నమాట. నాటుకోడి పులుసు ఎక్కువగా ఉంటేనే మంచిగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే, నాటుకోడి మరీ ముదురుగా ఉన్నిందనుకోండి, దాంట్లోకి మనకి టెంకాయ ఉంటుంది కదా, కొబ్బరి చిప్ప, ఆ చిప్ప కొంచెం యాడ్ చేస్తే ఇంకొంచెం మంచిగా ఉడికిద్దంట. అది చిప్ప అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు యాడ్ చేయట్లేదు. సో తర్వాత ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని మిగతా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే, నాకు తెలిసి కారం అయితే సఫిషియెంట్గానే ఉంటుంది, ఉప్పు వాటర్ వేసుంటాం కాబట్టి ఉప్పు కొంచెం వేయాల్సి ఉంటుంది. సో ఉప్పు అనేది యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలన్నమాట. పులుసు ఎక్కువ చెప్పాను కదా, మనము నాటుకోడి చేసుకొని గారెల్లోకి కానీ సంగట్లోకి కానీ సూపర్గా ఉంటుందన్నమాట. నాటుకోడి వేసుకొని తింటే అసలు ఆ కిక్కే వేరనమాట నాటుకోడి తింటున్నామంటే. సో ఇంకా బాగా మొత్తం అంతా కూడా ఉప్పు అంతా కలిసేలాగా మొత్తం మిక్స్ చేసేసి కుక్కర్ పెట్టేసేయాలి, లైక్ మూత పెట్టేసేయాలన్నమాట. విజిల్ వచ్చి ఇది నాటుకోడి కదా, నార్మల్ చికెన్ అనుకోండి మనకి 3 విజిల్స్ అయితే 2 విజిల్స్ to 3 విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. నాటుకోడి కాబట్టి ఒక 4 to 5 విజిల్స్ పెట్టాలన్నమాట. మరి ఎక్కువ విజిల్స్ పెట్టినా కూడా అది మెత్తగా ఉడికిపోయిద్ది. సో 5 విజిల్స్ అయితే సఫిషియెంట్గా కరెక్ట్గా ఉడికిద్ది అనమాట. ఇంకా తర్వాత తీసేసి చూస్తే మన నాటుకోడి చికెన్ అయితే రెడీ అయిపోయింది, నాటుకోడి పులుసు. సో మేము కూడా లైక్ అప్పుడప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం, చాలా తక్కువగా దొరుకుతుంది మాకు ఇక్కడ, బట్ తెచ్చుకుంటాము. మనకి ఆంధ్రాలో కూడా ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటారు కదా, సో ఇక్కడ మనకి దొరకదు కాబట్టి ఆబ్వియస్లీ తీసుకొచ్చుకోవాలి. బట్ కంపేర్ టు మనకి మన ఇంటి దగ్గర ఆంధ్రాలో, మా ఇంటి దగ్గరకైతే ఇక్కడే మాకు కాస్ట్ తక్కువ అనమాట, నాటుకోడి కానీ ఏదన్నా కానీ. సో నాటుకోడి చికెన్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే దీని కాంబినేషన్కి ఈరోజు సంగటి చేశాను. ఇంకా మేము సంగటి నాటుకోడి పులుసు అసలు వెయిటింగ్ ఇంకా కుమ్మేయడానికి. సో చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఈజీగా యమ్మీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి మీ కిచెన్లో. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.